హాయ్ గ్యాస్ అందరూ ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో జనవరి 22 2024 ప్రపంచంలో ఉన్న భారతీయుల కళ నెరవేరే రోజు. అలాగే భారతదేశంలో ఉన్న ఎంతోమంది హిందువుల ప్రత్యేకమైన రోజు. అది అయోధ్య రామ మందిరం నిర్మాణం అనేది మొదలైంది. అలాగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అనేది జనవరి 22న 12:20 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ అయితే బాలరామునికి అయోధ్యలో జరగబోతుంది. సో ఇది ఇలా ఉంటే మన ఫైనాన్షియల్గా అయోధ్య రామ మందిరం ఏ విధంగా డెవలప్ అవబోతుంది, అయోధ్య రామ మందిరంకి ఏ విధంగా ఫండ్స్ వచ్చాయి, సో అయోధ్య రామ మందిరం బడ్జెట్ ఎలొకేషన్ ఎంత, సో అయోధ్య రామ మందిరం వల్ల ఆ చుట్టుపక్కల అయోధ్య డిస్టిక్ ఏ విధంగా ఫ్యూచర్లో ఇండియన్ టూరిజంకి ఏ విధంగా సహాయపడింది, అలాగే ఇండియన్ టూరిజం అయోధ్య రామ మందిరం వల్ల ఇండియన్ టూరిజం ఏ విధంగా డెవలప్ కాబోతుంది, సో ఫైనాన్షియల్గా అయోధ్య రామ మందిరం వల్ల వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇండియాకి ఏంటి, సో ఈ ఫైనాన్షియల్ ఎకానమీ అనేది ఏ విధంగా మారబోతుంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. సో ఈ వీడియోని అయితే తప్పకుండా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఛానల్లోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఛానల్ అనేది రికమెండ్ చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫైనాన్షియల్గా నాలెడ్జ్ అనేది వస్తుంది, అలాగే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా నా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. సో ఈ విధంగా మీకు మోర్ అప్డేట్స్ ఫైనాన్షియల్గా ఫ్యూచర్లో అయితే తెలుగులో క్లుప్తంగా వస్తాయి. అసలు అయోధ్య నిర్మాణం ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు అయోధ్య రామ మందిరం స్టార్ట్ అవ్వడానికి ముందు ఏం జరిగింది, దానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న విధానం ఏంటి, విధి విధానాలు ఏంటి ముందుగా తెలుసుకుందాం. సో నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే 1992 నుంచి 2019 మధ్య ఏం జరిగింది నేను చెప్పట్లేదు. సో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. సో గూగుల్లో కూడా మనకి అది అవైలబిలిటీ ఉంది. సో ఆ గొడవలు, ఆ కోర్టు, సుప్రీంకోర్టు తీర్పు అవేం చెప్పట్లేదు. సో నేను 2019 నవంబర్ 9 సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే రామ మందిరం అయోధ్యలో అంటే 2.77 ఏకర్స్లో రామ మందిరం బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక తీర్పు అయితే పాస్ చేసింది. సో అలాగే 2019 నుంచి 2019 నవంబర్ 9 నుంచి ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ తీర్పు అయితే వెలువరించిందో అప్పటి నుంచి రామ మందిరం పనులు అయితే జోరుగా సాగాయి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 2019లో తీర్పు ఇవ్వడంతో పాటు ఒక ట్రస్ట్ అనేది ఫామ్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా రామ మందిరం నిర్మించాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే అక్కడ ఉన్న ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. సో ఆ స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత ట్రస్ట్ ఫామ్ అయింది. ఆ ట్రస్ట్ పేరు వచ్చేసి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా అక్కడ 2.77 ఎకరాల్లో నిర్మించబడుతున్న రామ మందిరం అనేది బిల్డ్ చేశారు. సో ఈ రామ మందిరం చుట్టుపక్కల ఏరియా ఏంటి, చుట్టుపక్కల ఏ విధంగా ఇండియన్ టూరిజం డెవలప్ అవబోతుంది. సో రామ మందిరం ఆర్కిటెక్ట్, సో శ్రీరామ మందిరం ఆర్కిటెక్ట్ వచ్చేసి చంద్రకాంత్ సోంపురా. వీళ్ళ 50 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల నుంచి వీళ్ళ ఫ్యామిలీ టెంపుల్ డిజైనింగ్లోనే మొత్తం వాళ్ళు శిల్పులు మాట. టెంపుల్ ఇండియాలో 200 పైగా టెంపుల్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు. సో వీళ్ళు 30 సంవత్సరాల క్రితమే రామ్ మందిర్ టెంపుల్ చంద్రకాంత్ సోంపురా అనే పర్సన్ అయితే డిజైన్ చేశారు. సో 30 సంవత్సరాల క్రితమే ఈ ఆర్కిటెక్ట్ అయితే డిజైన్ చేశారు. ఆ ఆర్కిటెక్ట్నే శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేది ఫైనలైజ్ చేసింది. సో ఇది మొత్తం వచ్చేసి 0.77 ఎకరాల్లో అయితే రామ మందిరం నిర్మించారు. సో దాంట్లో మెయిన్ వచ్చేసి ఎంట్రీ గేట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి. రామ మందిరం నిర్మితమైన ప్రాంతం వచ్చేసి 2.77 ఎకరాలు. సో చుట్టుపక్కల ప్రాంతం కూడా గుళ్ళు, చుట్టుపక్కల పార్కులు అలాగే మొత్తం అన్ని కలుపుకొని 70 ఎకరాలు. ఈ 70 ఎకరాల్లో అయితే మెయిన్ అయోధ్య రామ మందిరం టెంపుల్ అయితే ఉండబోతుంది. సో దీని మెయిన్ అయోధ్య రామ మందిరం వచ్చేసి 3 ఫ్లోర్లు అయితే నిర్మించబోతున్నారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్. 12 గేట్లు అయితే ఉండబోతున్నాయి. ఈ రామ మందిరం నిర్మించడానికి బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ ఫండ్స్ ఎక్కడివి, సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా లేకపోతే ఆ యూపీ గవర్నమెంట్ ఇచ్చిందా. సో రామ మందిరం ఎప్పుడైతే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రామ మందిరం కట్టండి అని చెప్పేసి ఈ తీర్పు ఇచ్చిందో
రామ మందిరం కట్టడానికి ఈ ట్రస్ట్ అనేది ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఇండియాలో ఉన్న బిజినెస్ టైకూన్స్ అలాగే చాలామంది పారిశ్రామికవేత్తలు డొనేట్ చేస్తాం, మేము డొనేట్ చేస్తాం, మొత్తం టెంపుల్కి అయ్యే ఖర్చు కూడా మేమే డొనేట్ చేస్తామని చెప్పేసి చాలామంది ముందుకు వచ్చారు. కానీ ట్రస్ట్ మొత్తం అందరినీ వాళ్ళని రిజెక్ట్ చేసింది. సో ట్రస్ట్ ఏం చేసిందంటే ప్రతి ఒక్కరూ ఈ రామ మందిరం టెంపుల్, ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు ఇందులో పాలు పంచుకోవాలని చెప్పేసి డొనేషన్కి వెబ్సైట్ అయితే పోర్టల్ లాంచ్ చేసింది. సో ఆ డొనేషన్ ద్వారా 3,500 కోట్లు అయితే వీళ్ళు సమీకరించారు. సో అందులో 3,500 కోట్లలో 51% అంటే ఆల్మోస్ట్ దాదాపుగా 18 కోట్లు అయితే రామ మందిరం టెంపుల్ నిర్మించడానికి వచ్చింది. మిగతా అమౌంట్ టెంపుల్ మెయింటెనెన్స్కి అయితే వీళ్ళు వాడబోతున్నారు. సో రామ మందిర్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు? సో రామ మందిర్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే ఎల్ఎన్టీ తీసుకుంది బాధ్యత. సో ఎల్ఎన్టీ అలాగే కొంతమంది ఇంజనీరింగ్ అదర్ కంపెనీస్ ఇంజనీరింగ్స్ కూడా ఈ బాధ్యత అయితే తీసుకున్నారు. సో ఇందులో మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎక్కడ స్టీల్ అండ్ ఐరన్ అయితే వాడలేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. సో మొత్తం పాలరాయిలు అలాగే పురాతనమైన రాయిలు వీళ్ళు వాడారని చెప్పేసి ఎల్ఎన్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో రామ మందిరం నిర్మాణం అయితే ఇంకా పూర్తిగా అయితే కాలేదు. 2025కి పూర్తి నిర్మాణం అయితే అందుబాటులోకి అయితే రాబోతుంది. ఇందులో రామ మందిరం వల్ల మనం ఫైనాన్షియల్గా చుట్టుపక్కల ఏ విధంగా డెవలప్ అవుతుంది? సో ఫైనాన్షియల్గా రియల్ ఎస్టేట్ కానీ అలాగే లోకల్ వెండర్స్ కానీ అలాగే అక్కడ టూరిజం, ట్రావెల్స్ అండ్ హెరిటేజ్ హోటల్స్ సో ఏ విధంగా డెవలప్ అవ్వబోతున్నాయి? ఫస్ట్ మనం అయోధ్య గురించి తెలుసుకుందాం. సో అయోధ్య అనేది ఇంతకుముందు అయోధ్యకి ప్రీవియస్ నేమ్ ఒకటి ఉన్నది, అయోధ్య జిల్లాకి ప్రీవియస్ నేమ్ ఒకటి ఉండేది. సో అయోధ్య ఫైజాబాద్ జిల్లాని వీళ్ళు అయోధ్య జిల్లా కింద 2018లో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయితే నేమ్ చేంజ్ చేసింది. సో అయోధ్య జిల్లా పాపులేషన్ వచ్చేసి అకార్డింగ్ టు సెన్సస్ 2011 వచ్చేసి 24 లక్షలు దాదాపుగా. సో అది ఇప్పుడు వచ్చేసి నాకు తెలిసి 30 లక్షల వరకు అక్కడ పాపులేషన్ అయితే ఉంటున్నారు. అంటే అయితే ఎక్కువ హిందూస్ అయితే ఉన్నారు, 14% ముస్లిమ్స్ అయితే ఇక్కడ ఎక్కువ మంది నివసిస్తున్నారు అకార్డింగ్ టు సెన్సస్ 2011. అయోధ్య ఎప్పుడైతే రామ మందిరం నిర్మాణం చేపట్టారో సో ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఐకానిక్ ప్రాజెక్ట్ కింద దీన్ని తీసుకుంది. సో అలాగే ఉత్తరప్రదేశ్ కూడా బీజేపీ గవర్నమెంట్ ఉండడం వల్ల రెండు ప్రభుత్వాలు కలిసి అయోధ్య రామ మందిరాన్ని ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ అలాగే ఇండియన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద దీన్ని తీసుకున్నారు. సో ఇది ఒక ప్రపంచంలో ఒక స్పిరిచువల్ టూరిజం స్పాట్గా ఇండియాలో ఈ ప్లేస్ అయితే అయోధ్య రామ మందిరం అయితే డెవలప్ అవ్వబోతుంది. సో అయోధ్య రామ మందిరం స్టార్ట్ అయిన కానీ ఇప్పటి వరకు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి వచ్చాయి? సో అక్కడ లోకల్లో ఉన్న వెండర్స్ షాప్స్ డెవలప్ అయ్యాయి. సో అయోధ్య ఏ విధంగా మారింది ఫైనాన్షియల్గా సో ఇప్పుడు తెలుసుకుందాం. సో మెయిన్ ముఖ్యంగా అక్కడ అయోధ్యలో ఇంతకుముందు అక్కడ 2019కి ముందు తీర్పు రాకముందు గొడవలు జరుగుతూ ఉండేవి. సో అంటే 1992 నుంచి బాబ్రీ మసీద్ జరిగిన కానించి 2019 తీర్పు రాకముందు వరకు కూడా అక్కడ గొడవలు, వారానికి ఒకసారైనా షాప్స్ మూసివేయడం సో ఈ విధంగా జరుగుతూ వచ్చేది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు అక్కడ రామ మందిరం కట్టొచ్చు అని చెప్పేసి తీర్పు పాస్ చేసిందో, ఫైనల్ జడ్జ్మెంట్ అనేది పాస్ చేసిందో అక్కడి నుంచి రామ మందిరం అనేది స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి అక్కడ లోకల్లో పూజ సామాగ్రి షాపులు అంటే బీభత్సంగా డెవలప్ అయిపోయి అక్కడ ఒక షాప్ ఉన్న 2-3 షాపులు, మూడు షాపులు ఉన్న వాళ్ళు 5-6 షాపులు అయితే అక్కడ బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తున్నారు చాలామంది. అంటే వాళ్ళ సేల్స్ పర్ డే సేల్స్ డబుల్ త్రిబుల్ కూడా అయ్యాయి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి స్వీట్ షాప్స్. సో హనుమంతుడికి ఇష్టమైంది స్వీట్స్. సో స్వీట్స్ బాగా ఫేమస్. సో అక్కడ వాళ్ళు ప్రసాదం దేవుడి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు సమర్పిస్తారు కాబట్టి స్వీట్ షాప్స్ అనేది అక్కడ చాలా ఫేమస్ అయ్యాయి. సో స్వీట్ షాప్ 1-2 ఉన్న వాళ్ళు 10-15 షాప్స్ అయితే వాళ్ళు ఓపెన్ చేయబోతున్నారు. సో స్వీట్స్ షాప్ కూడా సేల్స్ అనేది కూడా బీభత్సంగా అక్కడ జరగబోతుంది. హోటల్స్. సో ఇండియా నలుమూల నుంచి అలాగే ప్రపంచం నలుమూల నుంచి కూడా చాలామంది టూరిస్టులు అయితే అయోధ్యకు రాబోతున్నారు. సో దానివల్ల అక్కడ టూరిజం స్పాట్స్ ఇప్పటి వరకు అయోధ్యలో అకార్డింగ్ టు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ సో ఈ డేటా ప్రకారం ఇప్పటి వరకు అక్కడ ఉన్న హోటల్స్ వచ్చేసి 175. సో రీసెంట్గా 50 హోటల్స్ 5 స్టార్ హోటల్స్ కూడా అక్కడ రాబోతున్నాయి. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేసింది, ల్యాండ్స్ కూడా అలొకేట్ అయిపోయాయి. ట్రావెల్ టూరిజం అనేది బీభత్సంగా డెవలప్ అవబోతుంది అక్కడ.
సో అక్కడ క్యాబ్ డ్రైవర్స్ కానీ లేకపోతే టూరిస్ట్ ట్రావెల్స్ కానీ అలాగే బస్ డ్రైవర్స్ కూడా జాబ్స్ అనేది చాలా జాబ్స్ అయితే అక్కడ రాబోతున్నాయి ఫ్యూచర్లో. సో ఈ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక విజన్ అయితే తీసుకుంది. 2031 కల్లా ఈ అయోధ్య రామ మందిరాన్ని ఒక హోలీ సిటీ, ఇండియన్ హోలీ సిటీగా అయితే మార్చబోతున్నారు. ఒక టూరిస్ట్ స్పాట్ కింద ఇండియాలో దీన్ని అయోధ్య రామ మందిరాన్ని అయితే తీసుకురాబోతున్నారు. సో వీళ్ళు ఎస్టిమేట్ చేసేది ఏంటంటే, యూపీ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసేది ఏంటంటే ప్రతిరోజు 3 నుంచి 4 లక్షల వరకు విజిటర్స్ అయితే ఈ అయోధ్య రామ మందిరానికి రాబోతున్నారు. సో ఇక్కడ ఏం జాబ్స్ రాబోతున్నాయి, ఇక్కడ వచ్చే జాబ్స్, క్రియేట్ అయ్యే జాబ్స్ ఏంటంటే మెయిన్ ఎక్కువ హాస్పిటాలిటీ అండ్ టూరిజం అండ్ ట్రావెల్, ఈ 3 ఇండస్ట్రీలు అయితే జాబ్స్ అయితే చాలా రాబోతున్నాయి ఫ్యూచర్లో. 2031 కల్లా దీని ఒక టూరిజం హబ్గా అయితే మార్చిపోతున్నారు కాబట్టి సో ఇక్కడ జాబ్స్ అయితే చాలా క్రియేట్ అవ్వబోతున్నాయి. సో అలాగే ఇక్కడ రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే రీసెంట్గా మనం న్యూస్ చూసాం, అమితాబ్ బచ్చన్ వచ్చేసి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక ఇల్లు అయితే కొన్నారు ఆయన. అది మనం అందరం న్యూస్ చూసాం, సోషల్ మీడియా హల్చల్ అవుతుంది కూడా, అది నిజమే. అమితాబ్ బచ్చన్ అయితే ఇల్లు కొన్నారు. అది అక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి బీభత్సంగా పెరిగింది. అంటే ₹1 ఉంటే ₹900 వరకు అక్కడ ల్యాండ్ వాల్యూ అయితే పెరిగింది. సో ఈ అయోధ్య రామ మందిరానికి బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే ఇన్వెస్టర్ నుంచి ఏంటి, అలాగే యూపీ గవర్నమెంట్ విజన్ ఏంటి. ఇండియా ఎయిర్పోర్ట్ అయితే స్టార్ట్ చేసింది అక్కడ, అయోధ్యకి ఎయిర్పోర్ట్ అయితే నిర్మించింది. రీసెంట్గా కూడా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయోధ్య ఎయిర్పోర్ట్, మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఆయన లాంచ్ చేశారు. అలాగే వందే భారత్ ట్రైన్స్, అమృత్ భారత్ ట్రైన్స్ కూడా ఆయన రీసెంట్గా కూడా లాంచ్ చేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్ 11,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ కూడా అక్కడ ఆయన లాంచ్ చేశారు. అలాగే రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో గ్లోబల్ సమ్మిట్ జరిగింది 2023. ఈ గ్లోబల్ సమ్మిట్లో 49,000 కోట్ల పైగా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు పెట్టబోతున్నారని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అది అయోధ్య దగ్గరలో, అయోధ్య చుట్టుపక్కల. సో అయోధ్య ఈ విధంగా డెవలప్. సో ఇప్పుడు అయోధ్యలో ఎవరైతే టూరిజం అండ్ హాస్పిటాలిటీ అలాగే ట్రావెల్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో, అలాగే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి సో 25% వరకు సబ్సిడీ అనేది ట్యాక్స్ రూపంలో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది హోటల్స్ అండ్ టూరిజం వాళ్ళకి సబ్సిడీస్ కింద ఇవ్వబోతుంది. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఈ అయోధ్య రామ మందిరం వల్ల వాళ్ళ ఎకానమీ 14% నుంచి 19% అనేది లాస్ట్ ఇయర్ 2022-23 14% ఉండేది. సో అది 2020 మార్చికి అయితే 19% అనేది పెరిగింది. సో ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టడం వల్ల. సో ఇక్కడ సెక్యూరిటీ సర్వేలెన్స్ అయోధ్యలో ఏ విధంగా ఉండబోతుంది. సో అక్కడ యూపీ గవర్నమెంట్ పోలీస్ ఫోర్స్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సీసీ కెమెరా ద్వారా యూజ్ చేసి సో అక్కడ ఏ సస్పీషియస్ యాక్టివిటీస్ జరగకుండా అయితే యూపీ గవర్నమెంట్ అయితే చూస్తుంది. అలాగే యాంటీ డ్రోన్ అంటే గుడి చుట్టూ, రామ మందిరం చుట్టూ యాంటీ డ్రోన్ జోన్ అనేది వీళ్ళు పాస్ చేశారు. అక్కడ ఏ విధంగా ఏ సస్పీషియస్ యాక్టివిటీస్ జరగకుండా కూడా యాంటీ డ్రోన్ నిఘా ద్వారా కూడా డ్రోన్స్ ఏమి రాకుండా కూడా వీళ్ళు సెక్యూరిటీ సర్వేలెన్స్ అనేది పటిష్టం చేశారు. సో అయోధ్య నిర్మించడం వల్ల ఈ విధంగా అయితే అక్కడ అయోధ్యలో ఉన్న ప్రజల జీవన విధానం అయితే మారబోతుంది. అలాగే అక్కడ స్ట్రీట్ వెండర్స్ అలాగే లోకల్ పర్సన్స్ చాలా జాబ్స్ అయితే క్రియేట్ అవ్వబోతున్నాయి. షాప్ ఉన్న వాళ్ళు 2-3 షాపులు అయితే ఓపెన్ చేస్తున్నారు. అలాగే టూరిజం అనేది ఇక్కడ బీభత్సంగా డెవలప్ అనేది అవ్వబోతుంది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక అయోధ్య నిర్మించడం వల్ల ఇండియాకి దాదాపుగా ప్రతి సంవత్సరం 10,000 కోట్లు టూరిజం ద్వారా ఆదాయం అనేది వస్తుందని చెప్పేసి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అయితే అంచనా వేస్తుంది. సో నిజంగా అయోధ్య రామ మందిరం నిర్మించడం వల్ల ఇంతమంది జీవన విధానం మారిపోతుంది. అలాగే సో 2031 కల్లా ఉత్తరప్రదేశ్ దీన్ని ఒక స్మార్ట్ సిటీ అలాగే హోలీ సిటీగా అయితే దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. సో ఈ విధంగా ఇండియన్ టూరిజం అనేది అయోధ్య రామ మందిరం వల్ల పూర్తిగా డెవలప్ అవుతుంది. అలాగే చాలా జాబ్స్ అయితే క్రియేట్ అవ్వబోతున్నాయి. చాలా ఇన్వెస్ట్మెంట్స్ అయితే అయోధ్యకి అయితే రాబోతున్నాయి మెయిన్. సో ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకున్నది ఏంటంటే, సో ఈ వీడియో ద్వారా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కనుక టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీ యొక్క కంపెనీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. సో ఫ్యూచర్లో 3 to 4 yearsలో అయితే స్టాక్స్ అనేది బీభత్సంగా పెరగబోతున్నాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫైనాన్షియల్ అప్డేట్స్ అండ్ ఫైనాన్షియల్ న్యూస్ ఏ విషయం అయినా కూడా మన ఫైనాన్షియల్గానే తీసుకురావడం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం.
సో ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రికమెండ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.